అండి. వెల్కమ్ టు సౌజన్య కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో కమ్మగా ఉండే సొరకాయ పాలు పోసి కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా బావుంటుంది. సొరకాయ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. అలాంటి వారికి ఈ కర్రీని ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ముందుగా ఒక సొరకాయని తీసుకొని పైన చెక్కు తీసేసి శుభ్రంగా కడుక్కొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను ఒక సొరకాయలోని సగం తీసుకున్నానండి. లేత సొరకాయని తీసుకోండి. అప్పుడే మనకు కర్రీ గుజ్జుగా వచ్చి టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసి హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు వేసి ఒకసారి కలిపేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని, ఒకసారి కలుపుకొని, ఒక 2, 3 నిమిషాలు మగ్గించుకోండి. సొరకాయ మగ్గటానికి ఎక్కువ టైం పట్టదండి. మీరు గనక లేత సొరకాయని తీసుకుంటే ఇందులోకి వాటర్ కూడా పోయాల్సిన పనుండదు. కాబట్టి వీలైనంత వరకు మంచి సొరకాయనే తీసుకోండి. ఇలా వాటర్ పోయిన తర్వాత ఇప్పుడు 4, 5 వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ కారం వేసి కలుపుకొని ఇంకొక 2, 3 నిమిషాలు మగ్గించుకోండి. ఇలా ఒక 3, 4 నిమిషాలకి సొరకాయలోని వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి తేలినాక ఒకసారి కలిపేసుకొని, ఒక కప్పు పచ్చి పాలు గానీ, లేదా కాచిన పాలు గానీ పోసుకోండి. పాలు పోసిన వెంటనే కదపకుండా ఒక్క నిమిషం తర్వాత కలుపుకోండి. ఇలా పాలు పోసిన వెంటనే కలిపితే గనక పాలు విరిగిపోతాయి. కాబట్టి ఒక నిమిషం తర్వాత ఒకసారి కలిపేసుకొని, ఒక్క నిమిషం ఉడికించుకోండి చాలు. ఇలా ఒక నిమిషం ఉడికించుకున్నాక కొంచెం కొత్తిమీర వేసి కలుపుకొని దించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పాలకూర రెడీ అండి. ఇంతేనండి. ఇలా రెడీ అయిన సొరకాయ కూరని రైస్‌లోకి కానీ, రోటీలోకి కానీ, చపాతీలోకి కానీ చాలా బావుంటుందండి. ఈ రెసిపీ మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్‌లోకి కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.